హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ గార్డెన్లోకి అయితే వచ్చాను. అంటే ఈ ఫ్లవర్స్ని ఇలా మనకి గార్డెన్ అంతా కూడా మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి చూడటానికి. అందుకోసమే నేను గార్డెన్ అంటే ఇంత ఇష్టపడి పెంచుతున్నది. గార్డెన్లోకి రాగలోనే పక్షుల అరుపులు అయితే భలే ఉంటాయండి. వినిపిస్తున్నాయా మీకు? రకరకాల పక్షులు అయితే మనకి చెట్ల మీదకి వస్తాయి అన్నమాట. నేను ఆ శబ్దాలను వినటానికైతే ఇలా వచ్చేస్తాను. మార్నింగ్ మనం బ్రష్ చేసుకొని చక్కగా ఇందులోకి వచ్చామంటే గార్డెన్లోకి అసలు ఎంత బాగుంటుందండి ఇక్కడ వాతావరణం. కొత్తగా వస్తున్న మొక్కలన్నీ కూడా ఇలా మనకి చూసారు కదా, ఇలా డెవలప్ అవుతూ ఉంటే మనసుకు హాయి అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చిక్కుడు మొన్ననే కట్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఎలా వచ్చినాయో. ఈ ఫ్లవర్స్ చూడండి. ఫస్ట్ చిక్కుడు ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి. మనం ఒక్కొక్క దాన్ని అలా మొక్కని ప్రేమించటాన్ని బట్టి మనకి ఆ భావన అనేది తెలుస్తుంది. అగోండి ఇక్కడ ఇంకొక పిట్ అన్నమాట. ఇది పక్క వచ్చేసి ఉడతలు. ఇంకా ఇక్కడ చూడండి, మనకి గ్రీనరీని ఆస్వాదించాలి అని అంటే చూసారు కదా, ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగుంటాయో అండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు నిండా పూతే చూడండి, చెట్టు నిండా పూలే. అదండి నాకు ఈ పిట్టల అరుపుల కోసం వచ్చారన్నమాట నేను గార్డెన్లోకి. ఎంత బాగుంటాయండి. రోజు వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చిక్కుడు చెట్టు అయితే బాగా డెవలప్ అయిందండి. యాక్చువల్గా అయితే సంక్రాంతి కల్లా తీసివేయాలి అంటారు కదా. నేను కొంచెం లేట్గా పెట్టా కదండి, అందువల్లే అలా సెంటిమెంట్ అయితే ఏం లేదనమాట. మొక్కల్ని ఎప్పుడైనా మనం పెంచుకోవచ్చు, ఎప్పుడైనా అవి కాత కాస్తాయి. వాటికి ఇచ్చే నీళ్ళని బట్టి, మనం చూసుకునే కేరింగ్ బట్టి ఉంటుంది. ఎంత పూతో చూడండి ఒక్కొక్క దానికి. అందువల్ల నేను ఈ చెట్లను అయితే అన్నిటినీ అయితే ఉంచేసాను అన్నమాట. ఇట్లా చూసారు కదా, మనకి చిక్కుడు వచ్చింది అంటే 4-5 ఫ్యామిలీలు చక్కగా తినొచ్చు అన్నమాట. అంత ఈల్డ్ అనేది వస్తుంది. ఇంకా టమాటాలను చూసారు కదా, ఇంకా కొయ్యాలండి ఇవాళ. అవి రోజుకి 4-5 అలా పండుతుంది అన్నమాట టమాటాలు. ఇంకా అలానే మనకి ఇంకా దీనికి కూడా హార్వెస్ట్నే చేసేసేయాలి, ఎండిపోయినాయి అన్నమాట. ఇంక ఇవి కూడా తీసేసేయాలి, ఇవాళ రేపు చూసి తీసేయాలి. ఇంకా తర్వాత చూసారు కదా, ఈ ఫ్లవర్స్ అయితే ఈవినింగ్ బీరపూలండి. ఈవినింగ్ పూట వచ్చి వీడియో తీసుకోవాలి. అసలు ఎంత బాగుంటాయో, ఎంత అట్రాక్షన్ ఉంటాయో, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. బీరతీగ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికైతే ఇంకా పిల్లలు అనేది ఎక్కడ నాకైతే కనిపించలేదు. అంటే నేను కూడా కొంచెం ప్రయాణాల వల్ల ఇంకా చూడలేదన్నమాట ఎక్కడ ఫ్లవర్ వచ్చింది అని. ఇక్కడైతే ఒక బీరకాయ అయితే నిన్న చూశాను ఈ తీకి. ఇక్కడైతే నిన్న ఒక బీరకాయ నిన్న చూసినట్టు అనిపించింది. మరి వాళ్ళది ఇవ్వండి ఇక్కడ ఒక బీర చూసారు కదా. అలా సంతోషం అనమాట. అలా కాయలు వచ్చేటప్పటికి మనసుకి చాలా సంతోషం వస్తుంది. ఈ తీగ కూడా ఇలా మనం పెడితే ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలా బీర తీగ అయితే భలే వచ్చేసిందండి. చాలా పెద్ద పెద్ద ఆకులతోటి మంచిగా డెవలప్ అవుతున్నాయి మన మొక్కలన్నీ కూడా. ఇక్కడ గోంగూర అవి పెట్టాం కదండి, గోంగూర కూడా హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇంకా కాకర ఫ్లవర్స్ కూడా చూడండి భలే అండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా భలే విచిత్రంగా ఉన్నట్టును
ఒక ఒక గార్డెన్లోకి రాగానే ఒక అందమైన లుక్ తోటి ఉంటాయి అన్నమాట. అవి మనకు కూడా ఇష్టమే. చూసారు కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మాదిరిగా ఉన్నాయండి, ఒక్కొక్క డిజైన్తో ఉన్నాయి. ఇక్కడ టమాటాలు కూడా చూడండి, ఇది ఒక వెరైటీ టమాటా అన్నమాట. ఇంకా ఇవైతే మనకి హార్వెస్ట్ చేయడానికి అయితే రాలేదు, కానీ అదొక గుత్తులు గుత్తులుగా వచ్చింది. ఈ టమాటా ఒక రేర్ టమాటా అన్నట్టు అయితే అనిపించింది. ఆ పేరైతే తెలియదు, కానీ ఈ టమాటా బాగా కాసింది అనమాట. హైట్ కూడా బాగా వచ్చింది. మార్నింగ్ లేవగానే మనం గార్డెన్ వేసుకుంటే అండి ఇది ప్లస్ అనమాట మనకి. చక్కగా గార్డెన్లోకి వస్తే భలే ఉంటాయండి ఈ అందాలన్నీ కూడా. మొక్కల్ని పెంచుతూ ఉంటే మనకు కూడా తెలియని సంతోషం అన్నమాట. మొక్కలలో ఉంటూ ఉంటే మనకు కూడా తెలియని ఆనందం. ఇంకా చూసారు కదా, బీరకాయ కూడా ప్రతిరోజు కూడా ఈ చెట్టుకి ఒక్కటే బీరకాయ వచ్చింది. అది భలే పొడుగవుతూ ఉంది. రోజు కొంచెం కొంచెం అనమాట, ఎక్కువ కాకుండా రోజు కొంచెం అయితే ఇట్లా డెవలప్ అవుతుంది. చూశారు కదా మా బీరకాయని. ఇంకా మొన్న కొత్తిమీర సీడ్స్ వేశాను కదండి, ఇది మీకు చూపించలేదు కానీ వేసాను. ఇవి కూడా మంచిగా వచ్చినాయన్నమాట. అయితే ఇందులో వేస్ట్ మొక్కలు ఉన్నాయి, కానీ అవి తీస్తూ ఉంటే కొత్తిమీర పోతుందేమో అని చెప్పి కొంచెం కొత్తిమీర ఎదిగిన తర్వాత తీద్దామని అలా ఉంచేశాను. చూసారు కదా, ప్రకృతిని ఆస్వాదించాలి అంటే ఇలా అన్నమాట. చూసారా, ఈ పువ్వులు, ఈ చెట్లు, ఈ కాయలు భలే ఉంటుందండి గార్డెన్ పెంచుతూ ఉంటే. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 1-2 మొక్కలు అయితే వేసుకోండి. అవే పెద్దవి అవుతూ ఉంటాయి. ఆ మొక్కలు పెరిగిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ మొక్కలు వేయాలని ఉంటుంది. మా అరటి మొక్కలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇదండి మార్నింగ్ గార్డెన్లోకి రాగానే నాకు గార్డెన్ అంతా మళ్ళీ మీకు చూపించాలి. ఇంత పొద్దున్నే ఇలా ఉంటుంది గార్డెన్ మొత్తం కూడా. ఒక్కసారి అయితే ఇలా వచ్చేసాను నేను. మా ఈ వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి అయితే నేను మనసారా కోరుకుంటున్నానండి. చూసారు కదా, గార్డెన్లో ఉంటే తెలియని అదేంటో సంతోషం అన్నమాట. ఒకలాంటి సంతోషం అయితే వస్తుంది. ఈ బీరతీగ మరి ఇంతవరకు అయితే పిందెలు అయితే రాలేదు. మగబీర ఆడబీర అని ఉంటాయి కదా, అలా ఏమన్నా ఇది అన్ని చెట్ల అన్ని పూలన్నీ మగ పూలు పూస్తుందేమో. పూత అయితే బాగానే వచ్చింది, కానీ కాయలు అయితే ఇంకా నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇది సొరండి, సొర కూడా బాగా వస్తుంది. కొన్ని చెట్లైనా కానీ నాకైతే బాగా ఆనందం వేస్తుందండి మా గార్డెన్ చూడగానే. అన్నీ కూడా కావాల్సిన మొక్కలు పెట్టుకున్నాను అనమాట. అంటే ముందు మనం తినడానికి అన్నట్టు కొన్ని కాకర, బీర, పొట్ల, సొర ఇట్లా అన్నీ కూడా వెరైటీ అన్నీ మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే బాగా పెట్టుకున్నాను. ఇంకా గార్డెన్లోకి అయితే దేవుడి కోసం పూల మొక్కలు పెట్టాను, అవి కూడా చూపిస్తాను ఒక్కసారి. నాటు గులాబీ బాగా వేసామండి మనం గార్డెన్లో. నాటు గులాబీ ఫ్లవర్స్ చూడండి, ఒకేసారి 3 ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చేసినాయి. చెట్టు అంతా కూడా భలే ఉంది, భలే అందంగా ఉంటాయండి ఇంటి ముందు. అందుకోసం ఇంటి ముందు వేసాము. ఇక్కడ కూడా కొన్ని తీగ జాతి మొక్కలు అయితే పెట్టేశా కదండి. ఇది ముందు వైపు అనమాట, గార్డెన్ అంతా ఇంటి ముందు వైపు. ఇక్కడ చామంతి కూడా మొగ్గలు వచ్చింది. కొంచెం చూసారు కదా, ఇవి వేసి కూడా 2 నెలలు అయిందనమాట. చామంతి వచ్చి నాటుకొని పైదాకా వచ్చేటప్పుడు కొంచెం అయితే టైం పట్టింది. ఇది ఇక్కడ ఇంకొక దొండ మొక్క కూడా వేశాను, చూడండి ఎలా పాకుతుందో. ఇక్కడ కాకరకాయలు చూడండి, నేనే కోసుకోవచ్చు కాకరకాయలు. ఇలా ప్రతిదీ కూడా మనం ఇంట్రెస్ట్గా మొక్కలు వేస్తే మాత్రం అవి ఇంట్రెస్ట్గా కాయలు పళ్ళని ఇస్తాయి మనకి. ఇదండి ఈ వీడియో. ఇవాళ మా గార్డెన్ మొత్తం కూడా మళ్ళొక్కసారి మీకు చూపించాను. ఇక్కడ కూడా దోస తొందరగా రాదు ఎవరికి. దోస పన్నీర్ కూడా చూడండి ఎలా పెట్టాను నేను.
చాలా అన్నమాట, చాలా పూత వస్తుందండి దోస. చూసారు కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్, అక్కడ కాకర ఎల్లో కలర్ ఫ్లవర్స్, కాకర మధ్యలో దొండ వైట్ ఫ్లవర్స్. ఇలా మనం ఆస్వాదించడానికి ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకొని వేసుకుంటే భలే ఉంటాయండి. ఆ పూలను కూడా మనం ఇంటి ముందు గార్డెన్లో పూలు కూడా ఇలా ఉంటే భలే ఉంటుంది. ఇక్కడ మిర్చి చూసారా, మిర్చి కూడా పెద్దదైపోయింది చెట్టు మొత్తం కూడా. మిర్చి అంతా కూడా కాతే చిన్న చిన్న మిరపకాయలు భలే ఉన్నాయండి. ఒక్క మొక్కున్నా కానీ భలే సంతోషం వేసింది నాకు. ఇక్కడ ఒక పెద్దదైపోయింది కాయ. ఇదండి మా వీడియో అంతా మీకు నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. గార్డెన్ విశేషాలతోటి ఎర్లీ మార్నింగ్ గార్డెన్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా సూర్యుడు కూడా మనకి రాలేదు. చక్కటి మా గార్డెన్ అయితే ఈరోజు మీకు మళ్ళీ చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.